అని దేవుని యొక్క సన్నిధిలో నాటాలి. వారు చిన్న బిడలుగా ఉన్నప్పుడే తల్లి విశ్వాసములో నాటే విధంగా ఉండాలి, ప్రార్థనలో నాటే విధముగా ఉండాలి. తనకు ఎలాంటి విశ్వాసం ఉందో అదే విశ్వాసమును తన యొక్క కూతురికి నేర్పించిన తల్లిని మనం చూస్తూ ఉన్నాం. ఆ తల్లి పేరు లోయి. అంతేకాదు, ఏ విశ్వాసం అయితే తాను కలిగి ఉందో అదే విశ్వాసమును తన కుమారునికి నేర్పించిన తల్లిని చూస్తున్నాం. ఆ తల్లి పేరు యునేకే. ఎంత గొప్ప హిస్టరీ, ఎంత గొప్ప భాగ్యము. ఒక తల్లి తన కుమార్తెకి ఏ విశ్వాసము నేర్పించిందో ఆ కుమార్తె తన కుమారునికి అదే విశ్వాసమును నేర్పించింది. ఇప్పుడా తల్లిదండ్రులు అయితే గుళ్ళో ఉంటున్నారు, కానీ పిల్లలు ఎక్కడ ఉంటున్నారో తల్లిదండ్రులకే తెలియదు. వీళ్ళు ఎలా అంటే తల్లిదండ్రులని గుడి దగ్గర దింపి వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ తిరిగి వచ్చే కుమారులు కుమార్తెలు కూడా లేకపోలేదు. కానీ అపోస్తుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాస్తూ ఉంటున్నాడు, నీక విశ్వాసమునకు నా జోహార్లు అబ్బాయి, కానీ ఈ విశ్వాసము ఇప్పుడు మొదలైంది కాదు, ఇప్పుడుకిప్పుడే అబ్రకదా